వెల్కమ్ టు మై నాలోని భావాలు. ముగ్గురు అక్కడి నుండి వెళ్తూ లక్ష్మికి స్వీటీకి చెప్పేసి బయలుదేరారు. ఇంటికి వెళ్ళగానే రే విగ్గు, ప్రకాష్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు అని విక్రాంత్ చెప్పి ఇద్దరిని ఇంటికి పంపించి తాను వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడి నుండి తన బైక్లో బయలుదేరాడు. విక్రాంత్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి చేరుకొని బైక్ ఆపి లోపలికి వెళ్ళేసరికి ఎంట్రన్స్లోనే ఒక చైర్లో కూర్చొని ఉన్న శైలజ కనిపించింది. నేరుగా తన దగ్గరికి వెళ్ళి నిలబడి శైలు అని పిలిచాడు. శైలజ తల పైకెత్తి అప్పటికే బాగా ఏడ్చి ఉండటంతో కళ్ళు ఉబ్బిపోయి ఉండటంతో అలానే విక్రాంత్ని చూసి లేచి నిలబడింది. ఏం జరిగింది అని విక్రాంత్ అడుగుతూ ఉండగానే శైలజ రెండు చేతులు జోడించి దయచేసి మీరిక్కడి నుండి వెళ్ళిపోండి అని ఎంతో అభ్యర్థనగా చెప్పింది. శైలజ రెండు చేతులు జోడించి దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి, నాకు అసలే చాలా సమస్యలు ఉన్నాయి, అందులో మీరు మరో సమస్యగా మారకండి, నేను ఇప్పుడు మీ ఇంటికి రాను, అసలు ఎక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కానీ విక్రాంత్ అక్కడి నుండి ఒక ఇంచు కూడా కదలకుండా అక్కడే కూర్చున్నాడు. దాదాపు సాయంత్రం 4 గంటలు కావస్తుండగా విక్రాంత్ లేచి నడుచుకుంటూ కాస్త ముందుకు వెళ్ళాడు. ఒక్కొక్క రూమ్ చూస్తూ వెళ్ళి ఫ్లోర్లో ఉన్న నర్స్ దగ్గరికి చేరుకొని శైలు అని అంటూ ఉండగా, ఓ ఆమెతో మీరొచ్చారా, నేను గమనించనే లేదు, దాదాపు గంట నుండి గుక్క పెట్టేడుస్తోంది, అదిగో అక్కడ అని చూపించటంతో విక్రాంత్ వెనక్కి తిరిగి చూసి చైర్లో కూర్చొని తలని కిందకి వంచి అరచేతుల్లో మొహాన్ని దాచేసి ఎక్కిళ్ళు పెట్టడం స్పష్టంగా తెలుస్తూనే ఉండటంతో ఏం జరిగింది అని అడిగాడు. అంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదా సార్, ఇక్కడ ట్రీట్మెంట్ అంత మంచిగా నడవదు, అంటే కాస్త నార్మల్ కండిషన్ అయ్యే వాళ్ళకైతే ఓకే, కానీ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ కొంచెం కష్టం, ఎక్విప్మెంట్ లేదు, ప్రైవేట్ హాస్పిటల్కి మార్చమని డాక్టర్ మధ్యాహ్నం చెప్పారు, అప్పటి నుండి ఇలా ఏడుస్తూనే ఉంది, మంచినీళ్ళు ఇచ్చాను కానీ తీసుకోలేదు, కనీసం లోపలికి వెళ్ళమన్నా వెళ్ళటం లేదు అని నర్స్ చెప్పింది. ఇప్పటికిప్పుడు షిఫ్ట్ చేయొచ్చా అని విక్రాంత్ అడిగాడు. సార్ రౌండ్స్లో ఉన్నారు, ఒక్క అరగంటలో రూమ్కి వచ్చేస్తారు, మీరు ఒకసారి కలిసి మాట్లాడండి అని నర్స్ చెప్పింది. విక్రాంత్ అక్కడి నుండి నేరుగా శైలజ దగ్గరికి వెళ్ళి తన పక్కన చైర్లో కూర్చొని ఒక నిమిషం పాటు మౌనంగా ఉన్నాడు. శైలజ తన పక్కన ఒకరు కూర్చున్నారన్న ధ్యాసలోనే లేకుండా అరచేతుల్లో మొహాన్ని దాచేసి ఉండటంతో తన భుజం చుట్టూ చేయి వేసి కాస్తంత దగ్గర తీసుకోవడంతో శైలజ తన మొహం మీద ఉన్న చేతులు తప్పించి మొహం నిండుగా కన్నీళ్లు చేరిపోయి ఉండటంతో అలానే తిరిగి చూసి పక్కన విక్రాంత్ ఉండటంతో వెంటనే లేచి నిలబడింది. విక్రాంత్ ఓపిక కాస్తంత నశించి శైలజ చేతిని పట్టుకొని కూర్చో అని అన్నాడు. శైలజ చేతిని వెనక్కి లాక్కొనేందుకు ప్రయత్నించడంతో విక్రాంత్ పిడికిలి మరింత బలంగా బిగుసుకోవడంతో ఇక తప్పక శైలజ సైలెంట్గా కూర్చుంది. కాసేపట్లో డాక్టర్ని కలిసి ఇక్కడ నుండి ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం, ట్రీట్మెంట్ అక్కడే బెటర్గా ఉంటుందంట, నేను తెలిసిన డాక్టర్ని కాంటాక్ట్ చేస్తాను, సొల్యూషన్ ఏంటో తెలుసుకుంటాను, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు అని విక్రాంత్ చెప్పాడు. శైలజకి ఆ క్షణాన విక్రాంత్ దేవుళ్లాగే కనిపించడంతో రెండు చేతులు జోడించింది. విక్రాంత్ రెండు చేతుల్ని తన చేతితో పట్టుకొని దించి వెళ్ళొకసారి లోపల కనిపించు అని చెప్పాడు. శైలజ తల అడ్డంగా ఊపింది. నీకు కాస్తైనా స్పృహ ఉందా, నీ మెడలో నల్ల పూసలున్నాయంటే నీకు పెళ్ళయిందని అర్థం, వెళ్ళి కనిపించు అని విక్రాంత్ చెప్పాడు. శైలజ బొమ్మలాగా అలాగే విక్రాంత్ వైపు చూస్తూ తన చేతితో నల్లపూసల్ని ముట్టుకొని వీటికి విలువ ఉందా అని అడిగింది. విక్రాంత్ ఏం మాట్లాడకుండా చూపు మళ్లించటంతో సమాధానం దొరికింది, నేను పోను అని శైలజ చెప్పింది. నువ్వు లోపలికి వెళ్లేందుకే నేను నీ మెడలో ఇవి వేయాల్సి వచ్చింది, ఇప్పుడు నువ్వు పోనంటే ఏంటి దాని అర్థం అని విక్రాంత్ అడిగాడు. వీటికి విలువ లేదన్నారు కదా ఆంటీ, నేను తీసేస్తాను, దయచేసి ఇందాక మీరు చెప్పారు కదా హాస్పిటల్ మార్పిస్తానని, ఆ ఒక్క సాయం నాకు చేయండి, జీవితంలో ఎప్పటికైనా సరే మీ దగ్గరికి వచ్చి మీ రుణం తీర్చుకుంటాను, ఒక్క రూపాయి కూడా ఉంచుకోను, మొత్తం ఇచ్చేస్తాను అని శైలజ చెప్పింది. తీసేస్తావా, ఎవరిని అడిగి ఆ పని చేయాలనుకుంటున్నావు అని విక్రాంత్ అడిగాడు. చూడండి, ఇది హాస్పిటల్, ఇక్కడ ఇలా మాట్లాడటం నాకు నచ్చటం లేదు, మీరేం మాట్లాడొద్దు, మాట మాట పెరిగిపోతుంది అని శైలజ చెప్పడంతో విక్రాంత్ లేచి పైకి లే అని అన్నాడు. శైలజ అలాగే చుట్టంతో విక్రాంత్ శైలజ చేతిని పట్టుకొని పద అని హాస్పిటల్లో నుండి శైలజతో పని లేకుండా తనతో అడుగులు వేయిస్తూ పూర్తిగా బయటికి తీసుకువెళ్ళి ఒక పెద్ద చెట్టు ఉండటంతో దాన్ని కిందకి తీసుకువెళ్ళి, ఇప్పుడు చెప్పు, ఇది హాస్పిటల్ లోపల కాదు బయట, ఎవరిని అడిగి ఇది తీసేస్తా అంటున్నావు అని షాప్గా చూస్తూ అడిగాడు.
విలువ లేదని మీ నోటితో మీరే చెప్పారు కదా అండి. ఉన్నప్పుడు ప్రయోజనం ఏంటి? మీకు వేరే ఏదో జీవితం ఉండే ఉంటుంది. నాకు కూడా వేరే జీవితం ఉంది. అలాంటప్పుడు ఇది ఉంచుకొని నేనేం చేయాలి? కానీ మీ పరిచయం ఇప్పుడు నాకు మేలు చేస్తుందంటే అది ఇది మాత్రమే. ఇప్పుడు మీరు డాక్టర్‌తో మాట్లాడతానన్నారు కదా! అది మాత్రమే అని శైలజ చెప్పింది. విక్రాంత్‌కి విపరీతమైన కోపం రావటంతో తన మోచేయి పట్టుకొని, మరి మొన్న రాత్రి కూర్చొని మాట్లాడినప్పుడు ఏం చెప్పావు? ఆ రోజు నేను అది చేసిన మేలని చెప్పావు. ఇప్పుడు ఇదొక్కటేనా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకర్థమవుతుందా? అని చిన్నగా అరిచాడు. శైలజకి ఆ గొంతులో కోపం వినగానే మూతి విరవడంతో విక్రాంత్ తనేం చేస్తున్నాడో అర్థమై అసలెవరి మీద కోపం చూపించని తను శైలజ మీద అనవసరంగా కోపం చూపిస్తున్నాడని అర్థమై దూరం జరిగి, చూడు, నాకు కాస్త టైం ఇవ్వు. నేను కాస్త ఆలోచించుకోవాలి. అప్పటి వరకు నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ప్రస్తుతానికి జరగాల్సింది చూడు. ఇకపోతే ఇంటికి రాను అంటే మాత్రం అస్సలు బాగోదు. అండ్ ఇంట్లో ఎవరికీ ఈ విషయం చెప్పకూడదు. నీకేం కావాలన్నా నన్ను అడుగు, లేదా రూమ్లో ఉండు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఒక్క మన పర్సనల్ విషయాలు తప్ప అని విక్రాంత్ అన్నాడు. మన పర్సనల్ విషయాలా అని శైలజ అడిగింది. విక్రాంత్ కళ్ళు మూసుకొని తెరిచి, అది ఇది నీ మెడలో ఎందుకు వేశాను అని కనుక పిన్ని అడిగితే చెప్పకు. ఎందుకంటే పిన్నికి నువ్వు నా భార్య అని చెప్పాను కాబట్టి ఏం అడిగినా చెప్పకు అని విక్రాంత్ చెప్పాడు. ఆవిడికి తెలుసని నాకు తెలుసండి. రాత్రి నాతో చెప్పారు అని శైలజ చెప్పింది. నిజమా అని విక్రాంత్ ఆలోచిస్తూ, ఇంట్లో ఎవరికీ తెలియదు. నా ఫ్రెండ్ భార్య అని చెప్పాను కదా, అలాగే ఉండు. ఇకపోతే ఈ మ్యాటర్ క్లోజ్ అయినట్టే. నేను చూసుకుంటాను. వదిలేయ్, వెళ్దాం పదా అని అనటంతో శైలజ ఇక ఏమీ మాట్లాడకుండా విక్రాంత్తో పాటు లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళాక ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. దాదాపు ఒక అరగంట తర్వాత డాక్టర్ రౌండ్స్ నుండి తిరిగి రావటంతో నర్స్ వెళ్ళి, సార్, డాక్టర్ వచ్చారు, వెళ్ళి మాట్లాడండి అని చెప్పింది. దాంతో శైలజ టక్కుని లేచి నిలబడటంతో విక్రాంత్ లేచి, పద అని శైలజతో కలిసి డాక్టర్ క్యాబిన్కి వెళ్ళారు. డాక్టర్ ఇద్దరి వైపు చూసి కూర్చోండి అని చెప్పి కూర్చున్న తర్వాత ముందున్న ఫైల్ని చూస్తూ, చూడండి, వంశీ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. 2 కిడ్నీస్ పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. ప్రాణం నిలవటం చాలా కష్టంగానే ఉంది. డయాలసిస్కి కూడా సహకరించటం లేదు అని డాక్టర్ అనగానే శైలజ నోటికి చేయి అడ్డు పెట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. ఒక నిమిషం పాటు అందరూ సైలెంట్గా ఉండిపోయారు. విక్రాంత్ చొరవగా శైలజ భుజం చుట్టూ చేవేసి రబ్ చేస్తూ, ముందు డాక్టర్ గారు చెప్పేది విను అని అన్నారు. శైలజ కంట్రోల్ చేసుకుంటూ తన చున్నీతో కన్నీళ్లు తుడుచుకొని ఎక్కిళ్ళు పెడుతూ ఏడుపుని ఉగ్గబట్టి డాక్టర్ వైపు చూసింది. చూడండి, ఇక్కడ ఎక్విప్మెంట్ తక్కువ. తనకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఈ హాస్పిటల్ సరిపోదు. కాబట్టి మీరు మంచి ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తే బెటర్ అనుకుంటా. పైగా కిడ్నీ మార్పిడి వీలైనంత త్వరగా జరగాలి. డోనార్ని అందుకోసం మీరు వెతకాల్సి ఉంటుంది కూడా. ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ అయితే మేబీ దొరికితే వాళ్ళే చెప్తారు. కానీ చాలా ఖర్చుతో కూడుకున్నది అని శైలజ వైపు చూసి చెప్పాడు. శైలజకి ఏడుపాగాక కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటే ఏం మాట్లాడకుండా ఇలాగే సైలెంట్గా ఎక్కిళ్ళు పెడుతూ ఉంది. సార్, డోనర్ దొరికితే ఆపరేషన్ సక్సెస్ అయితే తనకి న్యూరేళ్ళు వచ్చినట్టే కదా అని విక్రాంత్ అన్నాడు. అవును, డోనర్ దొరకాలి. తర్వాత ఆపరేషన్కి తన బాడీ సహకరిస్తుందా లేదా అన్నది ట్రీట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆపరేషన్కి తన బాడీ సహకరించకపోతే అప్పుడు డోనర్ దొరికినా ప్రయోజనం ఉండదు అని డాక్టర్ చెప్పాడు. ఓకే సార్, ఎప్పుడు షిఫ్ట్ చేసుకోవచ్చు అని విక్రాంత్ అడిగాడు. ప్రెసెంట్ ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకొక 1 అవర్లో అది ఆపేస్తాం. మీరు తీసుకొని వెళ్ళొచ్చు అని డాక్టర్ చెప్పడంతో ఓకే సార్, థ్యాంక్ యూ అని విక్రాంత్ చెప్పాడు. విక్రాంత్ లేచి శైలజ చేయి పట్టుకోవడంతో ఏడుస్తూనే తాను కూడా లేచింది. డాక్టర్ విక్రాంత్ని బాగా గమనిస్తూ, ఎక్కడో చూశాను అని బాగా గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తూ, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూశాను. మీ ఫేస్ బాగా ఫెమిలియర్గా ఉంది అని అన్నాడు. విక్రాంత్ చిన్న స్మైల్ చేసి, నేను 3 డేస్ బ్యాక్ జరిగిన నేషనల్ కిక్ బాక్సింగ్ రన్నరప్ విక్రాంత్ విజయేంద్ర వర్మ అని చెప్పడంతో డాక్టర్కి అప్పుడు స్ట్రైక్ అయి, పేపర్లో చూశాను, టీవీలో చూశాను, కంగ్రాట్స్ అని నవ్వుతూ చెప్పి, మీ ఫాదర్ బిజినెస్ మెన్ రైట్ అని అన్నాడు. విక్రాంత్ అవునని తల ఊపడంతో ఓకే, మరి ఈ అమ్మాయి మీకేమవుతుంది అని డాక్టర్ అడిగాడు. విక్రాంత్ అసలు ఈ లోకంలోనే లేని శైలజ వైపు చూసి, నా వైఫ్ అని చెప్పాడు. డాక్టర్ నొసలు చిట్లించి విక్రాంతిని పైనుండి కింద నుండి పై దాకా మొత్తం బ్రాండెడ్ వేసి ఉండటంతో మరో పక్కన ఉన్న శైలజని గమనించి అర్థం కాక అలాగే చూడడంతో, లవ్ మ్యారేజ్ అని విక్రాంత్
సింపుల్గా మాట చెప్పి థ్యాంక్ యూ అని శైలజని తీసుకుని బయటకు వచ్చాడు. విక్రాంత్ నడిచినంత దూరం శైలజ కూడా నడిచింది. విక్రాంత్ ఆగగానే తాను కూడా అలానే మౌనంగా ఏడుస్తూ ఉండటంతో తనని కూర్చోబెట్టి విక్రాంత్ అక్కడి నుండి బయటికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని తిరిగి వచ్చి శైలజ చేతికి ఇచ్చాడు. శైలజ అలానే కూర్చొని ఉండటంతో నేను వాటర్ బాటిల్ ఇచ్చింది పట్టుకుంటావని కాదు, కాస్త లేచి ఫేస్ వాష్ చేసుకొని వాటర్ తాగు అని చెప్పాడు. శైలజ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండటంతో విక్రాంత్ బాగా గమనించి శైలజ చేతిని తన 2 చేతుల్లోకి తీసుకొని తనకేం కాదు, నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, నువ్వు మనీ గురించి టెన్షన్ తీసుకోకు, ఆపరేషన్కి అంతా సెట్ అవుతుంది, అన్నింటికి మించి ఆపరేషన్ సక్సెస్ కూడా అవుతుంది, డోనార్ దొరికేలా నేను చూస్తాను, ఏడవకు అని చెప్పాడు. శైలజ అప్పుడు దించిన కళ్ళని కాస్తంత పైకెత్తి విక్రాంత్ వైపు చూడడంతో విక్రాంత్ చిన్నగా తల ఊపి నిజంగా నేను చూసుకుంటాను, తనకేం కాదు, చాలా హెల్దీగా మారిపోతాడు, ఇక నువ్వు వంశీ గురించి మనీ గురించి టెన్షన్ తీసుకోకు అని చెప్పాడు. శైలజ అది అలాగే చూస్తూ ఇదంతా మీరెందుకు చేస్తున్నారు అని ఏడ్చి ఏడ్చి పూడుకుపోయిన గొంతుతో అడిగింది. విక్రాంత్ సైలెంట్గా ఉండటంతో మీరు ముందు జరిగినవన్నీ మనసులో పెట్టుకొని దానికి ఇది సాయం చేస్తున్నారా, అలా అయితే నాకు అక్కర్లేదు అని తన చేతిని విక్రాంత్ చేతుల్లో నుండి లాగేసుకుంది. లేదు, అందుకు కాదు, తన ప్రాణం పోతుందంటే ఆ మాట వినటానికి చాలా కష్టంగా అనిపిస్తుంది, నేను ఇంతవరకు ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరిని చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను, మన అనుకున్న వాళ్ళు అక్కడ అలాంటి స్థితిలో ఉంటే మనం ఎంత బాధపడతామో నిన్ను చూశాక అర్థమైంది, అందుకే సేవ్ చేయాలనిపిస్తుంది, ఇక నువ్వు మనీ గురించి పట్టించుకోవద్దు, నీకు ఇలా తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఒక పని చేయి, ఫ్యూచర్లో నీ దగ్గర మనీ ఉన్నప్పుడు ఎంతో కొంత నాకు ఇచ్చేసేయి, నేను తీసుకుంటాను, అప్పుడు ఇదంతా నేను ఫ్రీగా పెట్టాను అన్న ఆలోచన నీకు రాదు అని విక్రాంత్ చెప్పాడు. శైలజ ఆలోచించి ఇదైతే పర్వాలేదు, మరైతే నేను ఎక్కువ ఇచ్చుకోలేను, కొంచెం కొంచెం ఇస్తాను, కానీ మీ బాకీ మొత్తం తీర్చేస్తాను అని చెప్పింది. కొంచెం కొంచెం అంటే అని విక్రాంత్ అడిగాడు. శైలజ తడిచిన కళ్ళతో అమాయకమైన ముఖంతో విక్రాంత్ వైపు చూసి 2000 తగ్గకుండా అని చెప్పడంతో విక్రాంత్కి చిన్నగా నవ్వొచ్చి దాన్ని బయటికి కనపడనివ్వకుండా అలాగే, దీని గురించి అతిగా ఆలోచించకుండా నీ దగ్గర ఉన్నప్పుడు నేను తీసుకుంటాను, ఓకేనా, సరే మరి హాస్పిటల్ షిఫ్ట్ గురించి మాట్లాడదాం అని అడిగాడు. శైలజ తల ఊపడంతో విక్రాంత్ అక్కడే కూర్చొని తనకున్న కాంటాక్ట్స్ని ఉపయోగించే పనిలో పడ్డాడు. ఏ హాస్పిటల్ బెస్ట్, ఏ డాక్టర్ బెస్ట్, ఎక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది, డోనార్ గురించి ఇలా ప్రతి ఒక్కటి ఒక అరగంటకంతా అన్నీ తెలుసుకొని శైలజ ఇంకో గంటలో ఇక్కడ నుండి మారిపోదాం, అరేంజ్మెంట్స్ అన్నీ మాట్లాడాను, డోనార్ గురించి అక్కడ ఏమీ తెలియదట, ముందు హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యాక అక్కడ ఫ్రెష్గా మొత్తం టెస్ట్లు అవి చేస్తారట, సో మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయినట్టే అని అన్నాడు. శైలజ తల ఊపడంతో ఇద్దరు మరో అరగంట పాటు అదే హాస్పిటల్లో ఉండి అక్కడ డిశ్చార్జ్ మొత్తం ప్రాసెస్ చూసుకొని అక్కడి నుండి ది బెస్ట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఎప్పుడైతే అంబులెన్స్ వెళ్ళిందో వెనక బైక్లో ఇద్దరు వెళ్ళారు. ఆ హాస్పిటల్ చూసిన శైలజ షాక్ అయిపోయి ఇంత పెద్దగా ఉంది అని అనుకుంది. శైలజ బైక్ ఆపడంతో శైలజ దిగింది. ఇద్దరు అక్కడి నుండి లోపలికి వెళ్ళారు. వంశీని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక విక్రాంత్ ఎవరెవరితోనో మాట్లాడుతూ ఎవరెవరినో కలుస్తూ ఉంటే శైలజకి ఏమీ అర్థం కాక తన వెంటే తిరుగుతూ ఉంది. వెళ్ళిన ఒక అరగంటకి విక్రాంత్ కూర్చోవడంతో శైలజ కూడా కూర్చొని ఇక్కడ ఏం జరుగుతుందండి, నాకు అర్థం కావట్లేదు, అక్కడ డాక్టర్ నాకు అర్థమయ్యేలా చెప్పేవారు, కానీ ఇక్కడ నాకేం అర్థం కాలేదు అని శైలజ చెప్పింది. టెస్ట్లు అవి చేస్తున్నారు, అన్నీ చేశారు, రిపోర్ట్స్ ఇంకా రాలేదు, టైం పడుతుంది, ఇకపోతే ప్రస్తుతానికి ఎమర్జెన్సీ వార్డులో పెట్టారు, ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది, ఇక మళ్ళీ వీళ్ళు కూడా ఫ్రెష్గా డోనార్ని మాట్లాడుకోమని లేదా మరి ఏదైనా సొల్యూషన్ చెప్తారనుకుంటా అని విక్రాంత్ అన్నాడు. అంతలో అక్కడికి నర్స్ వచ్చి సార్ మీరు వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి అని చెప్పడంతో విక్రాంత్ లేచి వెళ్తూ వెనక్కి తిరిగి ఇక్కడే ఉంటావా, నాతో పాటు వస్తావా అని అడిగాడు. శైలజ లేచి నిలబడటంతో విక్రాంత్కి అర్థమై సరే పద అని తనని కూడా తీసుకుని వెళ్ళి అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి సిగ్నేచర్ పెట్టు అని అన్నాడు. శైలజ సంతకం పెట్టి దూరం జరగడంతో తిరిగి మళ్ళీ ఇద్దరు వెళ్ళి కూర్చున్నాక విక్రాంత్ 2 నిమిషాలకి నువ్వేం చదువుకున్నావు అని అడిగాడు. శైలజ విక్రాంత్ వైపు చూసి ఎందుకన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వడంతో ఏం చదువుకున్నావు అని మళ్ళీ అడిగాడు. నేను జీవితాన్ని చదువుకున్నానండి అని శైలజ చెప్పడంతో విక్రాంత్కి నవ్వొచ్చి అంటే అసలు స్కూల్కి పోలేదా అని అడిగాడు. వెళ్ళాను, కాలేజ్కి కూడా పోయాను అని శైలజ చెప్పింది. కాలేజ్ కంటే డిగ్రీ బీటెక్ అంతకంటే ఎక్కువ అని విక్రాంత్ అడిగాడు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చదివాను. తర్వాత అంటూ చెప్పబోతూ ఆగి, నా గురించి మీకెందుకండి అని అనింది. సరే సరే చెప్పక్కర్లేదు అని విక్రాంత్ అనటంతో శైలజ సైలెంట్గా కూర్చుంది. సాయంత్రం 7 గంటలు అవుతూ ఉండగా అప్పుడు రిపోర్ట్స్ రావడంతో డాక్టర్ ఇద్దరిని పిలిపించడంతో వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.